హలో హాయ్ వెల్కమ్ టు మినీ క్లాస్ లైఫ్ స్టైల్ గుడిపల్లి. నేను మా ఇంటి పేరు వచ్చేసి గుడిపల్లి, అందుకు గుడిపల్లి అని టైప్ చేస్తున్నాను. ఈరోజు మనము తోటకూర పప్పు చేసుకుందాము. తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ కందిబాలు తీసుకోవాలి. కందిబాలు తీసుకొని వాష్ చేసుకోవాలి. తోటకూరని మనము తరుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే మామిడికాయ పచ్చడి. ఇప్పుడు సమ్మర్ సీజన్లో మామిడికాయలు ఎక్కువ వస్తాయి కదా, చాలా పుల్లటి మామిడికాయ. ఆ మామిడికాయ చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉంటుంది. అలాంటిది ఆ మామిడికాయ పచ్చడి తోటకూర పప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మామిడికాయ పచ్చడిని తాలింపు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. రోట్లో దంచుకోవడం ఎలానో మీకు నేను చూపిస్తాను. అలాగే కందిబ్యాళ్ళు తీసుకొని కుక్కర్లో వేసుకొని కందిబ్యాళ్ళు వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని చింతపండు వేసుకోవాలి. నెక్స్ట్ టమోటా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. టమోటాలు ఒక 3 తీసుకొని 3 కట్ చేసుకోవాలి. తోటకూర పప్పు అండి, తోటకూర వేసుకొని, కానీ తోటకూర బ్యాళ్ళతో పాటు కాకుండా సపరేట్గా వేసుకోవాలి. ఎలాగంటే ముందు కందిబ్యాళ్ళు ఉడకబెడతాం కదా, ఉడికినాక కుక్కర్లో కొంచెం సేపు ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత కొద్దిసేపు ఓపెన్ చేసి మూత అనేది ఓపెన్ చేసుకొని అప్పుడు ఆకుకూర వేయాలన్నమాట. తోటకూర అప్పుడు వేస్తే నల్లగా కాకుండా ఉంటుంది, గ్రీన్ కలర్లోనే ఉంటుంది పప్పు. అలా మూత పెట్టి మనము ఉడికించినాం అనుకోండి, గ్రీన్ కలర్లో ఉండదన్నమాట, బ్లాక్గా మారిపోతుంది. అందుకు మనము ఫస్ట్ పప్పుని ఉడకబెట్టుకొని తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి దాంట్లో కుక్కర్లో అప్పుడు మనం వేసేసిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఆ తోటకూర మొత్తం వేసేసుకొని కొంచెంసేపు ఉడికించినాక అప్పుడు తీసుకొని మనము పప్పుని రుబ్బుకున్న తర్వాత అప్పుడు తాలింపు వేసుకోవాలి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి అన్నంలో రైస్, తోటకూర పప్పు, అలాగే మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుంటున్నాము. ఒక ఆనియన్ తీసుకున్నాము, సగం కట్ చేసుకొని సగం వచ్చేసి తాలింపుకు వేసుకోవాలి, సగం వచ్చేసి మనం పప్పులో వేసుకుంటున్నాము. అలాగే పసుపు వేసుకోవాలి కొద్దిగా. తోటకూర అండి, చూడండి, తోటకూరని వాష్ చేసి పెట్టుకున్నాము. కట్ చేసుకొని తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. మనకు టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినే వాళ్ళు పప్పులో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే కారం తక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు కల్లుపు వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మనము ఉడికించుకుందాము. ఒక 3 విజిల్స్ రావాలా. 3 విజిల్స్ వచ్చినాయనుకోండి, అప్పుడు పప్పు అయిపోతుంది. అప్పుడు మూత ఓపెన్ చేసేసి తోటకూర వేసేసుకొని ఉడికించుకోవాలి. రైస్ కూడా చేస్తున్నాము, ఒక పక్క రైస్, ఒక పక్క పప్పు. ఈరోజు తోటకూర పప్పు చేసుకొని మామిడికాయ పచ్చడి దంచుకుంటున్నాము, మామిడికాయ పచ్చడి. అలాగే రైస్ కూడా ఉడుకుతుంది. కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. పప్పును రుబ్బుకోవాలి అంతే. రైస్ కూడా అయిపోయింది, ఉడికింది రైస్, వంచేసి పెట్టుకున్నాము. రైస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పప్పు మూత ఓపెన్ చేసేసి ఉడికిందా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము మామిడికాయ పచ్చడి ఎలా దంచుకోవాలో చూద్దామా. మామిడికాయలు కట్ చేసుకొని కారం వేసుకోవాలి. దానిలో మనము కారం అంటే అది పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది. కారము, ఎల్లిపాయలు, ఉప్పు తీసుకోవాలి. మేము రోట్లో దంచుకుంటున్నాము, మా దగ్గర రోల్ ఉంది. మేము రోట్లో ఎలా దంచుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఉప్పు వేసుకోకూడదు. మనము అది ఉప్పు వేసుకున్నాం అనుకోండి, మామిడికాయ అనేది మెదగదన్నమాట.
ఫస్ట్ ఉప్పు వేసుకున్నాక జారిపోతుంటుంది దంచుతూ ఉంటే. అసలు వేసుకోకూడదు ఉప్పు. ఫస్ట్ కారం వేసుకొని మామిడికాయ ముక్కలతో దంచుకోవాలి. ఆ కారం అనేది దంచేటప్పుడు బాగా మామిడికాయ ముక్కలకి పడుతుందన్నమాట. బాగా దంచుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ కారం వేసుకొని కొంచెంసేపు దంచిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకున్నాక లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి. అప్పుడు మామిడికాయ పడుతుందన్నమాట బాగా దంచేటప్పుడు. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అసలు ఎంత టేస్టీగా పుల్లటి వాసన వస్తుందన్నమాట. అంత బాగుంది. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి. కారం వేసుకొని దంచుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకొని బాగా ఎల్లిపాయలు మరీ మెత్తగా దంచకూడదు, కచ్చా బచ్చగా దంచాలన్నమాట. అంత మెత్తగా దంచకూడదు, అంత మీడియం సైజులో దంచుకోవాలి. మరి దంచకుండా ఉండకూడదు. బాగా ముక్కలు అవన్నీ చూస్తూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మామిడికాయ ముక్కలు దంచుతూ ఉంటే పుల్లటి వాసన తగులుతుంది. అసలు పచ్చి పచ్చిగానే తినాలి అనిపిస్తుంది మాకి. నోట్లో చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అసలు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఆ స్మెల్ దంచేటప్పుడు స్మెల్ వస్తుంది. పుల్లటి స్మెల్, మామిడికాయ స్మెల్ చాలా బాగుంది. అసలు దంచినాము, ఎల్లిపాయలు వేసుకొని దంచుకున్నాము. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే మొత్తం మెదిగింది కదా మామిడికాయలు. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు పడుతుంది అన్నమాట ముక్కలకి. దంచితే అప్పుడు సరిపోతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. అసలు తింటుంటే అసలు ఇలా దంచుకొని తింటే ఇంత బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా మా వీడియోస్ని చూస్తూనే ఉండండి. మా వీడియోస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమేమి వంటలు కావాలో మాకు కామెంట్ చేయండి. కామెంట్లో పెట్టండి, మేము చేసి మీకు వీడియోస్ పెడతాము. చట్నీ అయిపోయింది. చూడండి, అయిపోయింది. మామిడికాయ పచ్చడి రోట్లో వేసుకొని దంచుకొని తింటే, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే, ఇది ఇంకా పచ్చడి తాలింపు పెట్టుకోవాలి. నెక్స్ట్ తాలింపు పెట్టుకున్న తర్వాత వేడి వేడి రైస్లో తోటకూర పప్పు, మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరు కూడా మీరు ట్రై చేయండి. ఇంకా దండిగా మామిడికాయలు తెచ్చుకొని మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది కొంచెం మామిడికాయలు వీడియో కోసం చూపిస్తున్నాము, ఎలా దంచుకోవాలి రోట్లో ఎట్లా అనేసి. చాలా బాగుంది టేస్ట్. అసలు పుల్లటి మామిడికాయ పచ్చడి చాలా బాగుంది. మీరు కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయలు ఫేమస్ కాబట్టి పచ్చి మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు పప్పు రెడీ అవుతుంది. పప్పులో మనము ఉడకబెట్టుకున్నాము కదా, పప్పులో తోటకూర వేసేసుకున్నాము. చూడండి, ఆకు ఎంత ఉంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఆకు ఉడికినాక చాలా తక్కువ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఆ పప్పు ఉడికినాక తోటకూర వేసేస్తున్నాము. ఆ ఆకు అంతా ఇప్పుడు ఉడకాలి అన్నమాట పప్పులో. నిమిషాలండి. ఆకుకూర ఉడికిపోయినాక చూడండి, ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. వాటర్ పోసాం కదా ఆల్రెడీ, ఆ వాటర్తోనే అది ఉడుకుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టినాము అనుకోండి, ఒకవేళ వేసేసి మూత పెట్టినాము అనుకోండి బ్లాక్ అయిపోతుంది. ఇదిగోండి, తాలింపు వేసేసాము. మామిడికాయ పచ్చడి తాలింపు వేసేసినాము. చాలా టేస్టీగా చాలా బాగుంది. మామిడికాయ పచ్చడిని తాలింపు వేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో. ఇప్పుడు రుబ్బేసుకుందాము. ఆకుకూర పప్పు మొత్తం ఉడికిపోయింది. మూత పెట్టుకున్నాం అనుకోండి నల్ల అయిపోతుంది. మూత పెట్టుకోకుండా అలా ఉడికించుకోవాలి. తోటకూర వేసుకొని ఆకుకూరలు ఎప్పుడైనా ఆకుకూరలు వేసుకోవాలి అనుకుంటే పప్పులో అలా మూత ఓపెన్ చేసేసి వేసుకొని ఉడికించుకున్న తర్వాత ఇలా రుబ్బుకోవాలి పప్పుని. తాలింపు రెడీ చేసినాము. ఆనియన్స్, ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నూనె వేసాము. ఎల్లిపాయలు ఇలా దంచుకోవాలి, కచ్చాబచ్చగా దంచుకొని వేసుకుంటే ఎల్లిపాయలు బాగుంటుంది. ఆయిల్ కాగిందా లేదా అని కొంచెం వేసుకొని చూస్తే మనకి కాగిందా లేదా అని తెలుస్తుంది. ఎల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసుకోకూడదు, ఎందుకంటే నల్లగా మాడిపోతాయి. వేసుకోకూడదు. ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని అవి బాగా కొంచెం వేగాలి. వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే మాకు
కామెంట్లో సెండ్ చేయండి, చెప్పండి. మేము ఇంకా వీడియోస్ అన్నీ చేసి చూపిస్తాము. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ చేసి చూపిస్తాము మీకు. పప్పు తాలింపు చూడండి, ఎర్రగా అయింది, ఏగింది. ఇప్పుడు పప్పు వేసేసుకున్నాము, పప్పు తాలింపు వేసేసుకున్నాము. చూస్తుంటేనే పప్పు, తోటకూర పప్పు ఎంత బాగుందో, అసలు టేస్టీగా అనిపిస్తుంది. మేము తిన్నాము, చాలా టేస్టీగా ఉందన్నమాట, చాలా టేస్టీగా ఉంది. తాలింపు వేసేసుకున్నాక ఇలా కలుపుకోవాలి అంతే. కొంచెంసేపు మగ్గనివ్వాలి, మగ్గితే అప్పుడు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నూనెలో మగ్గాలి. తాలింపు వేసేసుకున్నాం కదా, అంతే. తోటకూర పప్పు మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. దాని కాంబినేషన్ చూడండి, చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్. తోటకూర పప్పు, పచ్చి మామిడికాయ పచ్చడి, తాలింపు వేసుకున్నాము. ఇప్పుడు రైస్ వేసుకొని తిని చూపిస్తాం మీకు. రైస్ వేసుకోవాలి, రైస్ వేసుకొని పప్పు వేసుకోవాలి. తోటకూర పప్పు, తోటకూర పప్పు వేసుకొని పచ్చి మామిడికాయ పచ్చడి వేసుకోవాలి. ఫస్ట్ పచ్చి మామిడికాయ పచ్చడితో తినాలి. ఫస్ట్ పచ్చడితో చాలా టేస్టీగా ఉంటుంది అసలు. ఇందులో నెయ్యి వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇందులో నెయ్యి సీసా తీసుకొని నెయ్యిలో పప్పు పచ్చడి చాలా బాగుంటుంది, నెయ్యి కాంబినేషన్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే ట్రై చేసి మాకు చెప్పండి, కామెంట్ చేయండి. పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు. పుల్లగా కారము, ఉప్పు, ఎల్లిపాయలు వేసుకొని దంచుకున్నాం కదా, చాలా రోట్లో వేస్తాము. అందులో రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుందన్నమాట అసలు కాంబినేషను. నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తోటకూర పప్పు మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా, చాలా చాలా టేస్టీగా ఉంది. పప్పులో చూస్తాము. ఇప్పుడు పప్పుతో తిన్నాం, ఫస్ట్ పచ్చడితో తిన్నాం కదా, ఇప్పుడు పప్పుతో తింటే చాలా టేస్ట్గా, అసలు ఆ టేస్ట్ తోటకూర ఎంత బాగుందో, తోటకూర పప్పు. ఎల్లిపాయ, ఆకుకూర ఇవన్నీ తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంది. చాలా బాగుందండి అసలు తోటకూర పప్పు, చాలా సూపర్గానే ఉంది. చాలా అంటే అసలు తింటుంటేనే నోట్లో కరిగిపోతుంది అన్నమాట. పచ్చడి, పప్పు పచ్చడి చాలా బాగుంది అసలు. మీరు కూడా మీ ఇంట్లో కాంబినేషన్ కంపల్సరీగా ట్రై చేయండి. ఇదే కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. పప్పు, తోటకూర పప్పు ప్లస్ మామూలు పప్పు చేసినట్లే అన్నమాట. పచ్చడి మామూలుగా దంచుకోవాలి, తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. పప్పు పచ్చడి కూడా తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే పచ్చిగానే తినేవాళ్ళు తినవచ్చు, బాగుంటుంది. థ్యాంక్ యూ. మా వీడియోస్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.